అసెంబ్లీ అటు పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఒడిదుడుకుల్లో పడిందనే టాక్ ఉంది. వరుస ఓటములతో ఈ నేత కుంగిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి సేవల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటారా లేదా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఎమ్మెల్సీ వరుస ఓటములతో కాంగ్రెస్ క్యాడర్ డీలా పడిందా? అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను పార్లమెంట్ ఎలక్షన్స్లో సరిదిద్దుకున్న ప్రతికూల ఫలితం రావడానికి కారణాలేంటి? వాజ్ ది స్టోరీ? ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు ఎన్నికల్లో పరాజయం పాలవడంతో షాక్కి గురయ్యారు. దాని నుంచి ఇంకా తేరుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోయిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నిజామాబాద్ లోక్సభ టికెట్ కేటాయించి మరో అవకాశం ఇచ్చింది. కానీ ఎన్నికల్లో బీజేపీ గాలిని తట్టుకోలేకపోయారు. ఓటమి కన్నా తన సొంత నియోజకవర్గం జగిత్యాల్లో మెజార్టీ ఎందుకు రాలేదన్న అంశం ఈ నేతకు ఇప్పటికే అంతుపట్టడం లేదట. సొంత నియోజకవర్గంలో సానుభూతి రాకపోవడంపై ఈయనతో పాటు అనుచరుల్లోనూ ఆవేదన వ్యక్తమైంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి 61,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 15,000 ఓట్ల వ్యత్యాసంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 3.5 దశాబ్దాలుగా జగిత్యాల నుంచే ప్రాతినిధ్యం వహించిన జీవన్ రెడ్డికి రాజకీయ జీవితం చివర్లో ప్రజలు ఇలాంటి తీర్పును ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం జగిత్యాల్లో కనీసం 25 నుంచి 35,000 మెజార్టీ ఆశించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సానుభూతి వస్తుందని భావించారు. కానీ ప్రజలు అండగా నిలబడలేదు. సొంత నియోజకవర్గంలో కేవలం 2,000 లోపు మెజార్టీ మాత్రమే రావడంతో తట్టుకోలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. జగిత్యాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిచి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో టాప్ 3 పదవుల్లో ఒకదానిలో ఉండేవారు. కానీ చేరికల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఓటమి కారణమన్న చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని వర్గాల వారిని దగ్గరికి తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న టాక్ వినిపించింది. దీంతో అప్పుడు చేసిన తప్పును పార్లమెంటు ఎన్నికల్లో సరిదిద్దుకున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో చేరికలను ప్రోత్సహించారు. బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతితో పాటు కౌన్సిలర్లు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ద్వితీయ శ్రేణి నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పేశారు. కానీ మళ్లీ ఓటమే ఎదురైంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతల పోలింగ్ బూతుల్లోనూ అనుకున్నంత మెజార్టీ రాకపోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. జగిత్యాలలో జీవన్ రెడ్డికి వరుసగా 3 సార్లు ప్రతికూల ఫలితం రావడంతో కాంగ్రెస్ క్యాడర్ డీలా పడింది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఈయనకు మరో 9 నెలల పదవీ కాలం ఉంది. ఆ తర్వాత ఏం చేస్తారన్న అంశంపైనే చర్చ జరుగుతోంది. మొత్తానికి జీవన్ రెడ్డి రాజకీయంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు అసెంబ్లీ టైగర్ గా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డికి ప్రస్తుతం రాజకీయంగా కలిసి రావటం లేదని ఈయన వర్గం చెబుతోంది. మరోవైపు పార్టీకి విధేయుడుగా ఉన్న ఈయన సేవలను రేవంత్ రెడ్డి ఏదో ఒక విధంగా వినియోగించుకుంటారన్న టాక్ నడుస్తోంది. మరి అధిష్టానం ఈయన సేవలను వాడుకుంటుందా లేదా ఓడిన వారిని పక్కకు పెట్టాలన్న నిబంధనలతో సైడ్ చేస్తుందా చూడాలి మరి.